వీటి 4 24 గళ్ళు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఈ గళ్ళు ఏంది అసలు? ఈ గళ్ళు 5 ఇక్కడికి. ఈ 5 5 అడ్డు వరుసలా? 5 5 5 15 15 ఈ 2 2 4 19 ఈ 2 2 4 23 తల ఇది తల తల ఇది తల 24 గళ్ళు అనమాట. ఇప్పుడు పులి మేకని తినిద్దా? ఎన్ని పుల్లు ఉంటాయి? 3 ఉంటాయి అన్నారు కదా ఇందాక. నాకు 3 అది వేరు, ఇది వేరు. ఎన్ని ఉంటాయి ఇప్పుడు? 4 పుల్లు. 4 పుల్ల. మొదలెట్టండి. మొదలు పెట్టండి. ఇప్పుడు ఆ పెద్ద రాళ్ళు పులులా? ఈ చిన్నయో మేకలు. ఓకే. ఇప్పుడు మీరిద్దరు ఆడుతున్నారు కదా, ఒకళ్ళు పులి, మిగిలిన వాళ్ళు మేకలా? ఒకళ్ళు మేకలు ఆడతాం, ఒకళ్ళు పులి ఆడతాం. ఓకే. ఇప్పుడు ఆయన పెట్టిండుగా పెద్ద రాళ్ళు, అంటే ఆయన పులి ఆడతాడా? పులి ఆడతాడు. ఫ్రెండ్స్ సార్, నిన్న కూడా ఆయనే ఆడాడుగా పులి. ఇద్దరు ఫ్రెండ్స్లో ఎప్పుడు ఆయన పులా? ఆయన పులి. ఓకే. ఇప్పుడు మీరు మేకలు పెడుతున్నారా? ఇవి పులులు ఇక్కడే పెట్టాలా ఇట్లనే? ఓకే. అది అంటే దాని మీద నుంచి వెళ్ళిందంటే అది మేక చచ్చిపోయినట్టేనా? ఓకే. లెక్క అది. అంటే అన్ని మేకలు అయిపోయే వరకు ఇంకా అట్లనే వస్తుందా? అంతే. ఎంతసేపు పట్టిద్ది ఆట? అలా ఆడుతూ ఉంటాం. మళ్ళీ పుల్లులు పెట్టుకొని మళ్ళీ మళ్ళా 7 పుల్లోళ్ళు వెళ్తే పుల్లు. ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది ఎలా తెలుస్తుంది? తెలుసు అంటే గిల్లాలు అయిపోవాలి, జరపాలి. మేకలన్నీ అయిపోతే పులి గెలిచినట్ట? అది పులి చావదుగా మరి? పులికి చావు ఉండదుగా మరి? చావు ఉండదు. దిగుతారు దానికి దొరకకుండా బంద్ చేసేస్తాడు, అప్పుడు ఆయన గెలిచినట్టు. అది 2 కొట్టా గుర్తు పెట్టుకో మళ్ళీ నువ్వు. అది ఇదేనే ఆడు అడగకుండా ఎట్లుంటుందో. మేకలు ఎన్ని ఉంటాయి? మేకలు 3 కొట్టా. పులులు 4 అన్నారు కదా, మేకలు 4 కొట్టా. ఇచ్చేసా. అయిపోయి ఒకటి గెలిచాడు పులి. మీరు గెలిచారా? మేకలకి లెక్క ఉండిద్దా లేకపోతే ఎన్నైనా పెట్టుకోవాలి? లెక్క ఎన్నైనా కాదు, ఒకటి మనం పెడితే ఒకటి ఆట ఆడతాం. ఇప్పుడు మీ చేతిలో చిన్నవి ఎన్ని ఉండాలి? రాళ్ళ 15 16 16 చిన్నవి ఉండాలా? 16 చిన్నవి, పెద్దవి 4. ఆంధ్ర ఎక్కడ? నేను విజయవాడ. విజయవాడలో చదువుకున్నాను. ప్రస్తుతానికి హైదరాబాద్లో సెటిల్. అదే. అవునా? ఆంధ్రాలో ఏ ఊరు అసలు? విజయవాడ. ఏపేట. విజయవాడ బ్యాంక్ కాలనీ తెలుసా మీకు? లైలా కాలేజీ. లైలా కాలేజీ దగ్గర బ్యాంక్ కాలనీ. వినాయక థియేటర్ ఆపోజిట్లో. అదే వినాయక థియేటర్ అంటే ఇల్లు ఉంది మంది మీద. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు 30 ఏళ్ళు. అక్కడ సాయిబాబు గుడి, సర్లా కాలేజీ. సాయిబాబు గుడి, సర్లా కాలేజీ. మా అమ్మాయి దీంట్లో ఐటీలో చదివింది. అదే అక్కడే ఫస్ట్ మార్కులు వస్తే ఐటీ ఇచ్చారు. అది 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 వ్యవహారం ఎందుకు లేదు?
2 కాయలు తప్పించావుగా. తెచ్చినది ఉమ్. 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 లేదుగా ఉమ్. లేదుగా లేదుగా ఇలా ఇలా పొట్టిలా కానీ పొట్టి కూడా ఆడదాంగా. చాలా ఆడు. ఆడదాం, మరి ఏం చేస్తాం, నీ దెబ్బ తట్టుకోలేక. అబ్బో నువ్వా ఉమ్. చిన్న పిల్లడి వేసి ఉమ్. ఆటకే అదేగా మరి, అందుకు అదేగా. ఆడున్నాయి అక్కడ ఏం లేదు. అది అక్కడేం లేదు. పెట్టా చేది ఉమ్. ఇప్పుడు ఇచ్చా పొట్టు. ఉమ్. అదిగో అదిగో. అచ్చా, 2 ఉంటే 2 మేకలు పక్క పక్కన ఉంటే పులి తినలేదు అంతేనా? తింటే ఒకటి ఉంటే అవకాశం ఒకటి ఉంటే జంప్ చేసిద్ది, 2 ఉంటే జంప్ చేయదుగా. 2 ఉంటే జంప్ చేయదు. 2 ఉంటే జంప్ చేయదు. ఇంకేనండి 3, 6, 9, 12, 13, 14, 15 ఇంకొకటే ఉంది. ఒకటి ఎక్కడ ఉందనేది చూడాలి ఇప్పుడు. ఏడుంది అక్కడ ఉంది పక్కన. 3, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 సరిపోయింది. దాంతో 16, సరిపోయింది. 6, 8, 10, 11, 12, 13, 14, 15. 15 కాదు, 15 లెక్కేసుకొని వస్తాం 90 తాడలు. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఏమి లెక్క కొండ మీద వదిలిపెట్టేసి 8, ఎవరు గెలిచినట్టు ఇప్పుడు ఇది? ఇంకేం కావాలా 15, 16. సరిపోయినాయి. నువ్వు తిప్పు, నువ్వు తిప్పు, నువ్వే ఆడాలి ఇప్పుడు. నువ్వు నేనా? నేను ఆడాలంటాడు. ఆఖరి పెట్టిన కాయ నేనేగా. ఆఖరి పెట్టిన కాయ నేనేగా. కానీ నేనే తిప్పుతాను కానీ లేదు, బంద్ అయిపోయింది. పెట్టు, తిప్పు, రా. ఆడికి అలా ఇరికిస్తే మాటలు కాకపోతే ఏడైనా కొట్టి వెళ్తుంది నేను. ఒకటి తీస్తే అయిపోద్ది. ఇప్పుడు అది ముందుకెళ్ళదా? ఆగు ఒక్క నిమిషం. నానా ఇప్పుడు ఏది తీసినా పోటీలు ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏది తీసినా పోటీలే. ఇది 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 ముందుకెళ్ళదా? అది తీస్తే పోటీ. అచ్చా అచ్చా, అది తీస్తే పోటీ. అచ్చా, అర్థమైంది. ఇప్పుడు ఎట్లయినా మీరు సమర్పించుకోవాల్సిందే. ఇది ఒకటి తీస్తే పోటీ. సమర్పయామి. ఒకటి పోటీ ఇప్పుడు కంపల్సరీ అయింది. తింటాడు ఆయన ఏదో ఒకటి. కానీ తక్కువ పోయేలా చూసుకోవాలేమో, ఎక్కువ దారి ఇవ్వకుండా. కానీ లేదు, నీకు చోట్లేదు ఆడ, నువ్వు వాడు చేయి పెడుతున్నావు, నా కళ్ళు నేను పని నువ్వు నా తిరుగుడు చేయకు.
ఒకటి తీస్తే ఒకటే జరుగుతుంది. అటవా అటవా కొట్టుకో దీనికి 2 ఆటలు 2 ఆటలు 20 ఆటలు ఆడుతున్నావుగా. నేను తొచ్చా అంటే ఒకటే గిల్ల జరుపుతున్నావుగా. నీకు 4 కాయలు 4 పక్కలు వచ్చినా 4 పక్కలు వచ్చావు. ఆహా అదేలే ఉండు. ఆగు 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 తొందరపడమాకు. పడతాడులే కానీ 2 ఆటలు గుర్తుపెట్టుకో. మళ్ళా కాదా లేవు. ఎన్నేళ్ల పాతదై ఉంటుంది ఈ ఆట. కొన్ని 100 ఏళ్ళు ఉంది. 100 ఇప్పుడు 100 మీ పెద్దోళ్ళు మీ తాతలు కూడా ఆడుంటారు. 100 సంవత్సరాలు అయ్యి. అప్పుడు మేధావులు ఉన్నారు. అంటే చదువులు లేకపోయినా ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి ఏంటి ఆలోచన. ఆ ఆలోచనలు ఉన్నాయి. ఇదొకటిను పచ్చీస్ అని ఒకటి ఆడేవాళ్ళు. పచ్చీస్ 4 గిల్లలు పెట్టాగా. ఏడ పెట్టావా? పెట్టా ఏడ ఎందుకు పెట్టింది? పెట్టా. ఏ చెవులు పెట్టాగా. నువ్వే ఆడాలి. నేనే ఆడతాను పని. అన్న ఆడమంటే నేనే ఆడతాను. నిజం. ఒక 1 గంటన్నర 2 గంటల 2 ఆటలు చెప్పులు అయిపోయినాయి. అయిపోయినాయిగా. 10-15 నిమిషాలు. మరి పెట్టావా? ఎలా ఆ చూడు పెట్టావా? పెట్టు. పెట్టు. ఇది చూస్తాం పెట్టక టకటక. ఏమో కొట్టిస్తే నేను వదిలిపెడతాను అనుకున్నావా? అదిగో ఇది 2 కిందకి రాస్తున్నదా? ఏమో చిన్నపిల్లలకి నేర్పించారా మరి మీ మనవాళ్ళు? వాళ్ళకి అర్థం కాదేమో. వాళ్ళు స్కూల్లో పోయేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు తెలుగే రావట్లేదు వాళ్ళకి. వాళ్ళు వచ్చి అడగరా ఏంది ఇది ఎట్లా ఆడతారు? అడుగుతారు కానీ ఇంకా 2 ఉన్నాయి. పెట్టు 2 పెట్టు. పెట్టు 2 పెట్టు. పెట్టు.
కానీ కానీ అందరూ కానీ ఏంటి అల్లి బిల్లు తిప్పుతున్నావు వాటికి? ఏం చేస్తావు మరి, నువ్వు ఒకటే ఆడుతున్నావుగా అందుకని. నాకు ఏడ ఉంది ఇదే దారుణంగా ఆడొచ్చుగా. అమ్మా అబ్బో 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 అదైతే తొందరగా కట్టేస్తాను, నువ్వు అబ్బో అబ్బో వెళ్ళిపో అంటావు. వెళ్ళిపోదు అదే దారి చూపించి దారి మీద పోయి అంటావు. అమ్ము పాటలు పాడకపోయిన ఆటలు కొట్టింటే చిలక పాటలు పాడకపోయినట్టయ్యా, చిలక కొట్టుడు కొడితే చిన్నదారు అనుకుని వాళ్ళు. ఆడు అబ్బో నీ సంగతి నాకు తెలుసుగా. తెలిసే ఆడుతున్నావుగా. సినిమాల పాట వస్తే నీకు ఆట అయిపోయాక అది ఈ ఆట ఎక్కువసేపు పడుతుంది కదా ఈ రౌండ్, అంతకుముందు రెండు తొందరగా అయిపోయింది. తీసినట్టు నీ ఇష్టం. అదే కదా, అది నిన్ను ఆవరించి పట్టాలంటే అది దెబ్బ, లేకపోతే నువ్వు మాటలు ఇంకేమన్నా పోయినట్టు ఇది కూడా. ఇది బాగా ఏం చేస్తుందయ్యా? అదే మరి 4 కాయలు పోతే 3 కాయలు పోతే పోయినట్టునా. అచ్చా అయిపోయింది 3 ఆటలు అయ్యావు. అయ్యా ఇది ఆరుంబావుకి ఇక్కడ నుంచి లెక్కితే మంచిది. దోమలు బిగితే తెల్లవారులు ఈ అమ్మ అక్కడికి వెళ్ళకుండా పోతుంది. పాము పాటనే నేను వద్దన్నా. 6:10 అయింది. 6:30 దాకా ఉండి చక్కని దోమలు లెగుతాయినా. ఇప్పుడు పులి ఇవి మారరా మీరు మేకలు తీసుకోరా? ఇంక ఈ రోజంతా ఇంతేనా? తీసుకోండి. ఆయన ఆడడం మేకలు. మీరు ఆడరా? ఆడు తెచ్చినా పెట్టేవా? నేర్చుకోవాలి, ఇష్టం వచ్చినట్టు గొరుచుకోయా. కానీ అమ్మో కొట్టు అంతేరా? అంతే మరి, అంతకాకే ఉంది, అంతకాకే ఉంది. అది వనాలు, అది వనాలు. కొట్టుకో.
అది అనాలి. నీకు ఇస్తానికే ఇచ్చేలే కానీ మూడైనా నాలుగో నాలుగా మూడుగా అమ్మో ఇందాక మూడు నాలుగైనా నాలుగైదు అమ్మా ఈ లెక్కలలో కూడా తేడా ఉంటుందయ్యా. అట్టగే అట్టగే ఆహా అట్టగే అట్టగే పెట్టు లాస్ట్ లాస్ట్ పెడదాం నన్ను అరదాకా ఉండొచ్చు అనేది పీకేస్తున్నాయి అమ్మ దోమలు తెల్లవారులు ఆ పూట్లు కొబ్బరి నూనె రాయాలి పౌడర్ డేటాలు రాయాలి. అన్ని బీచుకొని వస్తాడు టక టక టక. ఇది చోటు ఇడు అనుకున్నా. Controle umano, controle umano. ఓ 6 గదులు బిగించినావు, 4 2 6 బిగించినావు. ఈ ఆట నీదా ఇది చెట్టుకుందిగా పెట్టరా? కనిపించేసాను నేను. అదే మరి యాట్ నీదే అయ్యేటట్టుగా అదే గుడిదాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఉంటుందిలే, గుడిదాన్ని పెళ్లి చేసుకుంటుంటుంది. అయ్యో యాట్ నీదే. ఇప్పుడు ఎన్ని ఇంకా ఎన్ని ఎన్ని ఉంటే నీకేంది నువ్వు వాడు 8 10 12 అయిపోయింది. ఇంకా 4 ఉన్నాయా? అబ్బో అట్టేసి గట్టాను పడ్డట్టే. ఎక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయి పిల్లగాళ్ళు అప్పుడు బ్యాడ్మింటన్ ఎక్కడ అరిచారుగా ఇప్పుడు అరిచారుగా అంట. సరే 3 ఉన్నాయి 6 వేసింది. అయిపోయిందిగా ఇంకా ఉన్నాయా? ఇంకా లేవు అయిపోయింది. 4 8 9 10 11 12 13 14 15 ఇంకొకటి ఉంది. అక్కడ ఉంది మీ పక్కన ఒకటి ఉంది. ఉంది. ఇందాక దాడపోయి దాడా అందుకని నీ డాన్స్ సరిపోయింది. అప్పుడు అయ్యి కొద్దిగా ఆలస్యం ఉంది. డాన్స్ ఇప్పుడు సరిగ్గా చాలా డాన్స్ అయ్యా ఇప్పుడు మళ్ళీ సరిగ్గా వచ్చింది డాన్స్. ఒకసారి పెట్టింది వెనక్కి తీసుకోవడానికి ఉండదా? అమ్మా
డ్యాన్స్ వేసేసాడు ఈ ఆట కూడా వేసేసాడు 5 అయినాయి. 5 అట్లా 5 అట్లా గుర్తుపెట్టుకో. నేను గిల్లాన్ని రాంగాడేప్పుడు కోటి కొట్టి పాడుతుంది కట్టేది ఇది ఖచ్చితంగా కట్టేది. ఇది ఖచ్చితంగా కట్టేది. నాకు కూడా టకా టకా అనిపిస్తుంది. అది దొరికిపోయినా కదా. 5లో మీరెన్ని గెలిచారు? నేను గెలలేనా అన్ని 5 మీరే గెలిచారా? ఇది ఆయన రేపు ఈనాడు